వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. తెలంగాణ బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని 4 స్తంభాలాట పార్టీగా అభివర్ణించిన కిషన్ రెడ్డి ఈ పార్టీలో ఇటువంటి సంఘటనలు సాధారణమేనని చెప్పారు. బీఆర్ఎస్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలో అంతర్గత ఉద్రిక్తతలు మామూలేరన్న ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాజకీయ సందేశంగా పలికాయి. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై ప్రజలు తగిన తీర్పు ఇస్తారని కూడా ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఎందుకు వీధి లైట్లు సరిగ్గా ఇవ్వలేకపోతా ఉంది, కావలసినటువంటి వీధి లైట్లు ఎందుకు రిప్లేస్ చేయలేకపోతుంది, ప్రభుత్వము సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా చెప్పాను. కొత్త ఆయన వచ్చాడు, అది వేరే విషయం. గతంలో నేను ఇన్ఛార్జి మంత్రిని కూడా చెప్పాను. కాబట్టి ఈ రకంగా ఈ విషయాల్లో కొంత జీహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి బస్తీలకు సంబంధించి, కాలనీలకు సంబంధించి మరి కొంత ఉదారంగా ఈ ప్రభుత్వ నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్పొరేటర్స్ గెలిచి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క కార్పొరేటర్ కూడా నిధులు మరి ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్ నగరము ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. హైదరాబాద్ విషయంలో మరి ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప మరి పౌర సహకారాలు మెరుగుపరచలేదు. అందాల పోటీలు చేస్తున్నారు తప్ప బస్తీలలో రోడ్లను బ్యూటిఫికేషన్ చేయడం లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సార్, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీని విమర్శించినటువంటి నేపథ్యం, ఇందిరాగాంధీని మోడీతో పోల్చి మోడీని తక్కువ చేసి మాట్లాడారు. అదేవిధంగా మీ పైన కూడా కామెంట్. రేవంత్ రెడ్డి గారు మోడీ గారి గురించో మా గురించో మాట్లాడితే తప్పలేదు. కానీ దేశ సైనికులను అవమానం చేసే విధంగా, దేశ భద్రతా సిబ్బందిని అవహేళన చేసే విధంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. ఈరోజు లక్షలాది మంది సైనికులు భారతదేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి భారత భూభాగాన్ని మరి కాపాడుతూ, భారత సమైక్యతను సమగ్రతను కాపాడుతూ ఈరోజు ఉగ్రవాదులు, విదేశీ శక్తులు నుంచి భారతదేశాన్ని రక్షించేటువంటి ప్రయత్నం. 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు సొంతంగా ఇళ్లలో నిద్రపోతున్నారు, కుటుంబాలు సంసారాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాన్ని మినీ ఇండియాగా అభివర్ణించిన ఆయన మెదక్ జిల్లాలో సాగు, త్రాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోపే రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నిత్య జీవితంలో ఉపశమనం కలిగించామని చెప్పారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు. ప్రతి కుటుంబంలోని ఆడబిడ్డ భవిష్యత్తు దిశగా వెలుగులోకి రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, భూ సేకరణలో వాళ్లకు నష్టం జరిగింది. ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు, భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు. వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చింది. ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్లి పరిశీలించి ఆ ప్రాంత రైతులతోని మాట్లాడండి, వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు, వాళ్ళని అందరిని పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు కుదొందర్లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. అదే కాదు, ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు, అదే విధంగా మా పెద్దలు సురేష్ శెట్కర్ గారు, అదే విధంగా ఈజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశారు. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని
జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టాను. అందుకే ఇవాళ సురేష్ శెట్కర్ గారు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జగ్గారెడ్డి గారు, మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ కున్వర్ష కల్నల్ సోఫియా ఖురేషీ పట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నారంటూ ఓ వీడియో ద్వారా స్పందించిన ఆయన తన మాటల వెనుక ఏ మత వర్గాన్ని నొప్పించే ఉద్దేశం లేదని తెలిపారు. ఇది కేవలం భాషాపరమైన పొరపాటు అని స్పష్టం చేశారు. కల్నల్ సోఫియా ఖురేషీ భద్రతా రంగంలో చేసిన సేవలకు గౌరవం తెలిపే విధంగా తన భావనలు ఉండేవని చెప్పారు. అయితే వ్యాఖ్యలు కలిగించిన అపార్థం పట్ల బాధితులకు బాధ కలిగించారన్న తన బాధను వ్యక్తపరిచారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. हाल ही में मेरे दिए गए बयान से जो हर समाज की भावना आई हुई है, उसके लिए मैं दिल से न केवल शर्मिंदा हूँ, दुखी हूँ, बल्कि माफी चाहता हूँ। हमारे देश की वो बहन सोफिया कुरैशी राष्ट्र धर्म निभाते हुए जाति और समाज से ऊपर उठकर उन्होंने जो काम किया है वो हमारी सगी बहन से भी ऊपर सम्मानित है। हमारी सेना और हमारे सोफिया बहन के साथी इतने जिन्होंने हमारी उन बहनों का बदला लेने के लिए, हिंदुस्तान का मान सम्मान रखने के लिए और हमारे विरोधियों को धूल चटाई है, मैं उनका सम्मान करता हूं। हाल के भाषण में जब मेरी इच्छा और मनसा यही थी कि मैं उनके बात को अच्छे से समाज के बीच में रखूं, लेकिन दुखी और विचलित मन से कुछ शब्द गलत निकल गए, जिसके कारण आज मैं खुद शर्मिंदा हूं और पूरे समाज से और समुदाय से माफी मांगता हूं। बहन सोफिया के और सारे मिलिट्री वालों का मैं हमेशा सम्मान करता हूं और आज हाथ जोड़ के सबसे मैं వల్లభనేని వంశీకి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ నుండి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ని చికిత్స కోసం తరలించారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం శ్వాసతిత్తులకు సంబంధించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్న వైద్య బృందం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. వంశీ అనుచరులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటుండగా పరిస్థితిపై స్పష్టత రానున్న గంటల్లో వెలువడే అవకాశం ఉంది. పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గిందన్న జగన్ ఆరోపణలను ఖండించారు. రాష్ట్రం 8.21% గ్రోత్ లో దేశంలో 2వ స్థానంలో ఉందని, ఇది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ఆధారమని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 11 నెలలైనా రాష్ట్ర వ్యవస్థలను తిరిగి ట్రాక్ లోకి తెచ్చామని తెలిపారు. 4,95,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, రాయలసీమకే 3,19,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
జగన్ బ్రాండ్ సెలక్షన్లకు మద్యం ప్రమోషన్స్ కు బాధ్యుడని ఆరోపించారు. జనం తప్పులు మర్చిపోరని, జగన్ తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటిని కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఆఖరణ ఆయన చెప్పటం, ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క SIBP మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్. సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్ ప్రధాన పాత్రలో నటించిన అనగనగా సినిమా ముందుగా ఈటీవీ విన్ OTTలో విడుదలై విశేష స్పందన పొందింది. దీంతో ప్రేక్షకుల అభ్యర్థన మేరకు సినిమాని థియేటర్లో విడుదల చేయనున్నట్లు సుమంత్ వెల్లడించారు. విజయవాడలో ఈ నెల 24న, విశాఖపట్నంలో 25న మొదటి స్క్రీనింగ్స్ ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ కు అడివిశేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా ఏడిపించే టైప్ కాదని, ఫీల్ అయ్యేలా ఉంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మళ్లీ రావా తర్వాత నాకు నచ్చిన గొప్ప సినిమా ఇదేనంటూ సుమంత్ అన్నారు. త్వరలో మరిన్ని స్క్రీన్లలో విడుదల ఉంటుందని తెలిపారు. మిమ్మల్ని ఆకట్టుకుంటుందని అనుకున్నాము. మేము అనుకున్న దానికన్నా ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ నాకు తెలిసి నేను ఎవరినో మర్చిపోతున్నాను, అది పర్వాలేదు. తర్వాత మీకు స్వయాన వచ్చి థ్యాంక్ యూ చెప్తాను మీ అందరికీ. మర్చిపోతే క్షమించండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది సినిమాలో థియేటర్లో ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత చూడని వారు ఇప్పుడు ఓటీటీలో ఇంట్లో చూస్తారు. కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఓటీటీలో వచ్చాక ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే, లైక్ వై ఇజంట్ ఇట్ దేర్ ఇన్ థియేటర్కల్ రిలీజ్ అని చాలామంది అడిగారు మమ్మల్ని. సో బికాస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ పబ్లిక్ డిమాండ్, ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీలో వచ్చిన సినిమా ఇప్పుడు మీ ముందు లిమిటెడ్గా ఈ వారం నుంచి థియేటర్స్లో రాబోతుంది. విజయవాడ అండ్ వైజాగ్తో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ త్వరలో బై నెక్స్ట్ వీక్ వీ విల్ హిట్ మోర్ స్క్రీన్స్ అండ్ వీ విల్ బ్రింగ్ ఇట్ టు యూ. సో పీపుల్ లైక్ Sesh who want to go see it in AMD or bigger screens, you will see it. మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద చూడవయ్యా, పర్వాలేదు. I know you're busy. And I guess that's it. I just want to thank you all from the bottom of my heart. I don't want to take up more of your time. మా సినిమాని, ఎఫర్ట్స్ని ఇలా హార్ట్ ఫెల్ట్గా స్వీకరించినందుకు థ్యాంక్ యూ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథని నమ్మినందుకు, ఈ కథని మా అందరి ముందుకు తెచ్చినందుకు. జనరల్లీ మీరు చెప్పినట్టు నిజంగానే ఒక సినిమా చేసి ఆడియన్స్ని పిలుస్తాం థియేటర్కి రండి అని, బట్ ఈ సినిమా
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వగ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి బూతులు తిడుతూ గ్రామంలోకి రానివ్వమంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నా ఒక కేసు కూడా నమోదు చేయలేదని చెప్పారు. కోర్టు పెద్దారెడ్డికి పోలీస్ రక్షణ కల్పించి గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చినా పోలీసులు తాము రక్షణ కల్పించలేమంటూ కాలయాపన చేస్తున్నారంటూ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చని, మాజీ ఎమ్మెల్యేకు సముచిత రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యాన్ని న్యాయస్థానాలు కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యలు పాలకుల ఒత్తిళ్ల ప్రభావంతో జరుగుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. నిన్న చూసాం దాచేపల్లిలో ఒక హరికృష్ణ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు బనాయించారు. ఇతన్ని దాడి చేసి ఇతన్ని వేరే వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక కేసు పెడితే అందులో పోలీసు వాళ్ళు ఏమేమి రాసుకున్నారో ఒక్కసారి మీకు వినిపిస్తాయి. ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో చెన్నాయిపాలెం నా మోటార్ సైకిల్పై తంగేడు గ్రామం నుండి దాచేపల్లికి బయలుదేరి వస్తూ ఉంది. చెన్నాయిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఉప్పుతల హరికృష్ణ అంటే ఇప్పుడు ముద్దాయి కాపు కాసి నా బండి ఆపి నా కొడుక నువ్వేంద్ర ఊర్లో ఎక్కువ చేస్తున్నావు, నిన్ను చంపితే కానీ ఊర్లో టీడీపీ అనేది లేకుండా పోతుందని అంటూ ఒక్కసారిగా బండిపై నుండి నన్ను కింద పడేసి నా కొడుకల్లారా ఎలక్షన్ సమయంలో పెట్రోల్ బాంబులు వేసి చంపాలనుకున్నాను, అప్పుడు నీవు మీ బావ తప్పించుకున్నారు, ఈరోజు తప్పించుకోలేవు నా కొడుక అంటూ తన వెంట తెచ్చుకున్న కత్తితో నన్ను పొడవగా నేను తప్పించుకునే క్రమంలో ఆ కత్తి నా చొక్కా ఎడమ పక్క తగిలి నా చొక్కా చిరిగిపోయినది. ఇది కంప్లైంట్ ఇచ్చింది, ఎక్కడా గాయం లేదు. ఇది కట్టుకథ అని చెప్పడానికి ఇది ఒక్కటి సాక్ష్యం. హత్యాయత్నం కేసు పెట్టాలా, అతను లోపల జైల్లో అతన్ని మగ్గపెట్టాలా అనే ఉద్దేశంతో ఆయన పొడవబోతుంటే నా చొక్కాగా తగిలిందని చెప్పి నేను తప్పించుకొని పోతుంటే అని ఓ తప్పుడు కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి అన్యాయమైన అరెస్ట్ అని చెప్పి ఆ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ పోయి మా వారిని చూపించండి ఏం చేస్తున్నారు మీరు అంటే కూడా చూపించలే. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై స్పందనిచ్చిన ఆయన ఆ లేఖ ఓ జోక్ లాంటిదంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ లో అంతర్గత గందరగోళం ఇప్పటికే మిగిలిపోయిందని అన్నారు. ప్రజలు ఇప్పటికే కేసీఆర్ కుటుంబ పాలనను తిరస్కరించారని, కవిత అలాంటి లేఖలు మిగిలిన నాయకులపై నమ్మకం లేకుండా చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన ఎలా ఉండాలో చూపిస్తోందని, బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోయే దశలో ఉందని కోమటిరెడ్డి అన్నారు. నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తే నాకు నవ్వాలను ఏడవాలన్నాను. జరసేపటికి కవిత స్టేట్మెంట్లు మే 2 రోజులు ఇప్పుడెట్లా లీక్ అయింది అని కేటీఆర్ పోయి హరీష్ ఇట్లా కూర్చొని రాసి వాళ్ళే లీక్ చేసి ఆమె ఇవాళ దియే లోపు సెన్సేషన్ అయిందంటే సెన్సేషన్ లేదు, సెన్సేషన్ లేదు, ఎవడు మాట్లాడతలేడు. మా వాళ్ళు అయితే నవ్వుతున్నారు. వాళ్ళే రాసింది వాళ్ళే చేసిండ్రు. ముస్లిం ఓట్లకు క్యాండిడేట్ కేటీఆర్ హ్యాండ్ రైటింగ్ ఆమెతో రాపించి పెట్టిపోయిండ్రు. ఇప్పుడు అంతా ఎప్పుడైతే ఎమ్మెల్సీ క్యాండిడేట్ దొరకక బీజేపీకి సపోర్ట్ చేయగానే అక్కడ నార్త్ తెలంగాణలో టీఆర్ఎస్ లేదురా బీజేపీ ఉంటుంది, ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, ఈ రెండింటి మధ్యన ఉంటుందని ప్రజలల్లో ఎంత పత్రికలు మేధావులు సోషల్ మీడియాలో ఎన్ని వస్తుంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనం పొరపాటు చేసిన ఓడినాకి వెళ్తే క్యాండిడేట్ పెట్టేది ఉండే, ఎవడు ముందుకు రాలే పెట్టి మరీ 2-3 వేల ఓట్లు వస్తే ఇజ్జత్ పోతుందని చెప్పి బీజేపీకి వేయించాం. సరే బీజేపీ 2 గెలిచాం, ఒకటి మేము గెలిచాం, ఒకటి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. దానికి ఏం చేసిందంటే మనం బీజేపీ మనం ఒకటే అని ప్రజలకు పోయింది. సౌత్ తెలంగాణలో అయితే మా దగ్గర ఏ ఊర్లో బీజేపీ నానియారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ నానియారు, ఓన్లీ కాంగ్రెస్. కవిత ఒకవేళ వాళ్ళ కుటుంబ కలహాలతో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తారంటే బయటకు వచ్చిన చంద్రబాబు మరి చెన్నారెడ్డి వచ్చిండ్రు, చాలా మంది బయటకు వచ్చిండ్రు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు. దుకాణాలు వస్తుంటే బంద్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ చరిత్ర ఈ పార్టీ 2 సార్లు 16 మంది అది అవకాశం వచ్చినా నా పార్టీలకు కోరు ఏ పార్టీలకు కోరు వాళ్ళు ఒకటే ఒకటే రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు రోజాల్లో. కవిత, కేటీఆర్, హరీష్, కేసీఆర్, వినోద్ రావు, సంతోష్ రావు, ప్రతిమా శ్రీనివాసరావు, ఇది ఒక బ్యాచ్ ఉంది.
వీళ్ళంతా ఈ దోసుకున్న బినామీలు పెడితే వాళ్ళు ఇస్తారంటలేరు, ఇది ఎట్లా పంచుకోవాలి, నువ్వు నీ పాలు 1,00,000 స్క్వేర్ ఫీట్ వచ్చే అది అమ్ముకుంటే ఇప్పుడు 2,000 కోట్లు వస్తాయి, వాడు బినామీ ఎప్పుడు ఇచ్చినా నీ ఆధారం ఏందంటున్నావు. ఇప్పుడు సగం మంది ఎగ్గొట్టిండు, ఆ టెన్షను ఈ ఉన్నదాన్ని ఈ పంపకాలు కొట్లాడు తప్ప వేరే ఏం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పుష్కర ఘాట్లను చేరుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది భక్తులు కాలినడకన ఘాట్ల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు. పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏలూరులో కోకో రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న అచ్చెన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ విధంగా అడిగి తెలుసుకున్నారు. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను పాటించకుండా రైతులను నష్టపెడుతున్నట్లు వారు తెలిపారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు ఈ ఏడాది రైతుల వద్ద ఉన్న కోకోను పూర్తిగా కొనుగోలు చేయాలంటూ కంపెనీలను ఒప్పించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అంతర్జాతీయ ధరల ప్రకారమే రైతులకు న్యాయం చేయాలని హామీ ఇచ్చారు. చెప్పారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారో చూస్తే గుండు సున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లంచాలు తీసుకుంటూ 3 ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పనిచేసే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడు. 3వ వ్యక్తి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఇన్ఛార్జి ఎంపీడీగా విధులు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకుంటూ అధికారికంగా దొరికిపోయిన ఈ 3పై ఏసీబీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిబద్ధమైన వ్యవహారాలు వెలుగు చూస్తుండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంప్లైంట్ వచ్చారు. అతను ఒక 2 బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాడు. వాటి కోసం ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ 2022లో ఇచ్చారు. బిల్డింగ్ టోటల్ కన్స్ట్రక్షన్ అయిపోయేది. అయిపోయాక దానికి ఓసీ కోసమని అప్లై చేసుకున్నాడు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇతన్ని మనీ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఒక్కొక్క బిల్డింగ్ కి 4 lakhs, టోటల్ 8 lakhs రూపీస్ బ్రైబ్ ఇవ్వాలని చెప్పి అతను అడిగాడు. అతను అంత ఇచ్చుకోలేదు, ఒక 4 lakhs చేస్తాను రెండింటికి కలిపి అని అతను రిక్వెస్ట్ చేస్తే కాదు 8 lakhs తప్పనిసరి ఇవ్వాల్సిందే అన్నాడు. 12వ తారీఖు నాడు ఈ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠలరావు 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 4 లక్షలు కావాలన్నందుకు లేదా ఇవ్వలేను, ఈ 4 లక్షలతో చేయండి మీరు. ఇతను May 1st నాడు ఆ 2 కూడా రిజెక్ట్ చేసేసాడు. చేశాక మా దగ్గరికి May 1st నాడు మార్నింగ్ వచ్చి కంప్లైంట్ చేశాడు. ఈవినింగ్ నాడు 2 రిజెక్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి ఆ విషయమై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మద్యం కేసు విషయంలో ప్రధాన పాత్రధారేనని కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మోసం, అబద్దాలు, దొంగ ప్రచారాల్లో
జగన్ శిక్ష అని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని జోషి చెప్పారు. సిట్ విచారణపై అనుమానం ఉంటే ఎందుకు సిబిఐ విచారణ కోరలేదని ప్రశ్నించారు. నిజంగా తను నిరూపించుకోవాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు సిద్ధమవ్వాలన్నారు. మద్యం కేసులో నిజాలు బయటకు వస్తే జగన్ పాలన ముసుగు తొలగిపోతుందని వ్యాఖ్యానించారు. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.5 లక్ష, ఇప్పుడు 5.5 లక్ష. 5.5 లక్ష కోట్లు పెరిగి 10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాం, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాం, ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాం. అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు, చిప్పకూడదు తప్పదు జైలుకి పోవడం. నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా. ఏమి దాగాలంటే దాగదు. ఒక సినిమాలో ఉంది హీరోయిన్ పైన, హీరోయిన్ ప్రేమిస్తాడు, అది చెప్పుకోలేదు. అప్పుడు పాట ఉంది, దాగాలంటే దాగదులే ఇది నిజములే అని. ఇక్కడ దాగాలంటే ఏం దాగదు, ఆగాలంటే ఆగదు. నీ వరకు ప్రయాణం బిగ్ బాస్ ఇదే, బిగ్ బాస్. ప్రతి దాంట్లో అంగడి, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి. ఈరోజు కూడా పేపర్లు వచ్చింది, మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ ల్యాండు గౌరవ కలెక్టర్ గారు తిరిగి వాపసు చేసినాడు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందుల్లో భూములు స్కామ్, సింగాల మండలం, తన సొంత ఊరు దల్లబాగులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా, భూ కబ్జాలు మొత్తం. ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే ఎక్కేలేదు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేసిన తప్పులు అసలు ఎవరికి సాధ్యం కాదు. ప్రపంచంలోనే ఎవరికి తెలియని విధంగా తప్పులు. ఏదో చెప్తున్నానంట, నా పేరు ఇదే అని, నా సంతకం ఇదే అని. నువ్వు సంత చేసినావు, వ్యవస్థను సంత చేసి నీ సంతకాలేని ఎవరికి తెలియదు. నీకు అందరు చెప్తాను, బాసు కోసమే, బాసు చెప్పించనే చేసినామని ఓపెన్ డేటా చెప్తాను. అసలు పత్రికలో చూస్తే ఆ డేటా దాదాపు 4 లక్షల ఐటమ్స్